హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ చికెన్ పకోడా. చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా తక్కువ టైంలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా షార్ట్ టైంలో మనం ఈ పకోడా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చికెన్ అరకిలో తీసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి. గరం మసాలా పొడి లేదన్నా స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. మీ దగ్గర ధనియా పొడి గానీ, జీరా పొడి గానీ ఉంటే వేసుకోండి. లేదంటే డైరెక్ట్ చికెన్ మసాలా పొడి ఒకటి సరిపోతుంది. ఒక్క గరిటె పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిపేసేయండి. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించేసి, మీ దగ్గర ఇక్కడ ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నిండుకుంది, సో నేను అందుకే వేయట్లేదు. మీ దగ్గర ఉంటే హాఫ్ లెమన్ వేసుకోండి. అరకిలోకి హాఫ్ లెమన్ సరిపోతుంది. మొత్తం అంతా కలిపేసి మీరు ఎక్కువ టైం దీన్ని ఉంచక్కర్లేదండి. మసాలాలు పట్టించి మీరు కలిపిన వెంటనే కూడా ఇది మళ్ళీ మీరు రెసిపీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. నేను ఒక 10 మినిట్స్ ఉంచి ఇందులో 1 స్పూన్ బియ్యపిండి వేశాను. 1 స్పూన్ బార్లీ పిండి. మీ దగ్గర మొక్కజొన్న పిండి ఉంటే వేసుకోండి. లేదంటే ఇలా బార్లీ పిండి వేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బార్లీ జావ తాగడానికి తెచ్చుకుంటాం కదా! అలా మీరు ఈ పిండిని వాడుకోవచ్చండి. చాలా 65స్ చేస్తాం కదా మనం. అలాంటి వాటిలకి ఈ పిండి వాడుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఏదైతే మొక్కజొన్న పిండి యేసుకుంటే ఎలా ఉంటుందో, దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువగా క్రిస్పీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మైదా మాత్రం వేసుకోకండి. శనగపిండి, మైదా పిండి, గోధుమ పిండి ఇవేం వేసుకోవద్దు. మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ పిండి లేకపోతే ఈ బార్లీ పిండి వేసుకోండి. ఇది కూడా లేకపోతే ఉత్తి బియ్యపు పిండి వేసుకొని చేసుకోండి. అంతేకానీ ఇంకా మైదా కానీ ఇవి వేయకండి. దానికంటే ఇవే చాలా బావుంటుంది చికెన్ పకోడీకి. అందుకే అలా చెప్పాను. చూడండి, మొత్తం మసాలాలన్నీ పట్టించేసాం కదా బియ్యపు పిండి. మనకి ఏదైతే మనం బార్లీ పిండి కూడా కలిపేసాం కదా! ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇవి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది. లోపలైతే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది నాకు మేము పప్పుచారులోకి సైడ్ డిష్‌గా పెట్టుకొని తిన్నాము. ఇది సొరకాయ పప్పుచారండి. చాలా టేస్ట్ బావుంది. మీకు ఇది షేర్ చేస్తాను నేను. నేను కొత్తగా నేర్చుకున్నాను. సొరకాయ పప్పు చేస్తాము. కానీ సొరకాయ సాంబార్ చేస్తాము. పప్పుచారు నేనెప్పుడు చేయలేదు. చేశాను. రుచి చాలా బా వచ్చింది. మీకు ఈసారి మళ్ళీ నేను అది కూడా షేర్ చేస్తాను. చూడండి, ఇలాగ చికెన్ పకోడా అయితే చక్కగా మనం అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మన ఇంట్లో ఉన్న కారాన్నే వేసుకున్నాను. మంచి కలర్ కనిపిస్తుంది కదా! అలా సరిపోతుంది. ఇది ఏంటంటే అప్పటికప్పుడు అనమాట. మన దగ్గర ఎక్కువ టైం లేదు, కానీ చికెన్ పకోడా తినాలి అనుకుంటే మీరిలా షార్ట్ టైంలో కూడా ఇలా చేసుకొని తినొచ్చు. మన ఇంట్లో ఉన్న మసాలాలు వేసుకునే. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు రుచి తెలుస్తుంది. చూడండి, వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ సొరకాయ పప్పుచారు వేసుకొని ఏదైతే చికెన్ పకోడా ఉంది కదా! అది కూడా పెట్టుకొని తింటే చాలా రుచి బావుంది. నేనైతే ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేశాను. మీరు పకోడాలాగే తినాలి అనుకుంటే లెమన్ పిండుకొని తినేస్తే చాలా రుచి బావుంటుంది. మీరిలాగా రైస్‌కి, రసంకి, సాంబార్‌కి ఇలా సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినాలంటే పచ్చిమిర్చిలు ఇవి ఉంటే ఆ రుచి బావుంటుందండి. లెమన్ లేకపోయినా పర్లేదు. నేనైతే ఇలా ట్రై చేశాను. రుచి నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియో చూసి వదిలేయకుండా లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి ఇది షేర్ అవుతుంది. తెలుస్తుందండి నా ఛానల్ కోసం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.